హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు కాకరకాయతో రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే కాకరకాయ పల్లీ కారం, కాకరకాయ వెల్లుల్లి కారం, ఇలా చాలా రకాలుగా కాకరకాయతో రెసిపీస్ చేస్తారు కదా. నేను నా స్టైల్లో పల్లీ కారం చేస్తున్నాను. చేదు లేకుండా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మినప్పప్పు, పల్లీలు ఇదంతా వేసాం కదా, సో చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డెలిషియస్గా ఉండే ఈ కాకరకాయ పల్లీ కారం ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. వీటిని వాష్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న కాకరకాయల్ని 2 వైపులా ఇలా కట్ చేసుకోవాలి. నిలువుగా ఒక ఘాటు పెట్టుకొని లోపల ఉన్న విత్తనాలని ఒక స్పూన్ తోటి ఇలా మొత్తం తీసేయాలి. కాకరకాయలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బాయిల్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో కాకరకాయలు వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే 1/4 కప్పు పెరుగు వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకొని కాకరకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో కాకరకాయల్ని ఉడికించుకోవాలి. ఈ కాకరకాయలు ఉడికించుకోవడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. కాకరకాయలన్నీ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జల్లి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1/4 కప్పు పల్లీలు వేసుకొని పల్లీలు కొంచెం వేగాక ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక 1/2 స్పూన్ ధనియాలు, ఒక 6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక వెల్లుల్లిపాయలు, ఇవి పెద్ద వెల్లుల్లిపాయని వలిచి వేసుకున్నాను. చక్కగా వేగాక చివరగా కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని ఇలా చల్లారిపోయిన పల్లీలని ఇందులో వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/4 కప్పు శనగపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపు దినుసులు వేగిపోయాక పల్లి కారం పొడిని వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కారం పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఉడికించాం కాబట్టి ఈ కాకరకాయలో ఎక్సెస్ వాటర్ ఉంటుంది. ఈ వాటర్ అంతా ఇలా మెల్లగా కాకరకాయలు విరిగిపోకుండా మెల్లగా ప్రెస్ చేస్తూ ఈ వాటర్ అంతా తీసేయాలి. ఇప్పుడు కాకరకాయల్ని ఫ్రై చేసుకుందాం. కడాయిలో 50 గ్రాముల ఆయిల్ పోసుకొని ఉడికించి పెట్టుకున్న కాకరకాయల్ని ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లి కారం పొడిని ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయల్ని రెడీ చేసుకోవాలి. అదే నూనెలో స్టఫ్ చేసుకున్న కాకరకాయల్ని లో ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్టఫింగ్ పోకుండా ఇలా మెల్లగా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మిగిలిన కారం పొడిని ఇలా పైనుంచి చల్లుకోవాలి. అంతే అండి, పల్లి కారం పొడి స్టఫ్ చేసిన కాకరకాయ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.